మా దేవా, మహోన్నతులైన తండ్రి, నీకు వందనాలు. కృపా కనికరం గల దేవా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. దయతో నీ వాక్యంతో మాతో మాట్లాడండి. మేము నేర్చుకునే సంగతులు మేము గ్రహించినట్లు, వాటికి లోబడినట్లు కృప చూపండి. ఈ యొక్క దినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా మేము కొన్ని సంగతులు ధ్యానించడానికి సిద్ధపడి వచ్చున్నాం. మాతో మాట్లాడండి. ధ్యానించబోతున్న విషయాల్లో ద్వారా మాకు బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. మేము అర్థం చేసుకోవడంలో తప్పుడలు లేకుండా చక్కగా ఆలోచించి నేర్చుకునే కృపను మాకు చూపమని, మరి నీ యొక్క సహకారాలను మేము వేడుకుంటూ మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే దేవుడు తన వాక్యాన్ని మీతో పంచుకోగలడానికి ఆయన ఇచ్చిన అవకాశం బట్టి దేవాదేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. ఆ టైటిల్ బహుశా రాసుకోండి. అంశం మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఒక సమయం వచ్చింది కాబట్టి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు వారు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నారా? ఇది ఎందుకు ఆలోచించాలి అంటే, ఈరోజు అందరూ మనం గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి, వచ్చే సండే రిజరక్షన్ డేగా లెంట్ డేస్కి ఎండ పలుకుతూ ఒక క్రైస్తవ సమాజం దీన్ని జరిగిస్తూ ఉన్నటువంటి ఈ సీజన్లో మరి 3 రాత్రింబవళ్ళు అనే అంశం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, వింటూ ఉంటాం. కాబట్టి ఆయన ఉన్నాడా ఆ విధంగా అనేది మనం ఆలోచిస్తాం. అది అవసరమా? ఉన్నాడా అని ఎందుకు ఆలోచించాలి మనం అంటే, దీనికి ఇది మనం ఆలోచించేది కాదు. బైబిల్ మీద దుమ్మెత్తిపోయాలనేటువంటి బైబిల్ వ్యతిరేకులు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ముస్లిం సోదరులు కానీ, లేకపోతే ఇంకా భిన్న మతస్థులు కూడా దీన్ని అడుగుతుంటారు. మీ బైబిల్లో 3 రాత్రింబవళ్ళు ఉంది, అది ఎక్కడుంది? మీరు లెక్క చెప్పండి. 3 రాత్రింబవళ్ళు ఉన్నట్టుగా మీరు మాకు చూపించండి, మాకు తెలియపరచండి అనేటువంటి విషయాన్ని మనకి ప్రశ్నించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి సమయంలో ఆయన ఉన్నాడా? మనకు కూడా తెలియాలి. అట్లీస్ట్ మనకు తెలియాలి. ఏమో అండి, 3 రాత్రులు 3 పగళ్ళు ఎలా ఉన్నారో తెలీదు, కానీ అనుకునే కంటే అది ఎలా ఉన్నాడో మనం అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. అయితే యాక్చువల్గా మెసేజ్ అంటే వాక్య భాగం వెళ్ళడానికి ముందు మీకు ఒక డిస్క్లైమర్ చెప్పాలి నేను. ఏంటంటే, ఈయన 3 రాత్రింబవళ్ళు ఎలా ఉన్నాడో లేడో, ఈ లెక్కలు ఎలా తేల్చాలో అనుకంటే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేపబడ్డాడు. రిజరెక్షన్. ఆయన డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్, ఈ 3 నిజము, సత్యము అని నమ్మగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఆ లెక్కలు సైద్ధాంతిక పరంగా, థియలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకున్న వాళ్ళు చెప్తారు, అడిగేవాళ్ళు అడుగుతారు. కానీ విశ్వాసులకు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, యేసు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణే లేచాడు. ఇది అర్థమైతే ఇదే క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఈ పునాదిలో కనుక మనం ఉంటే దట్ ఈస్ ఎనఫ్. ఇంకొంత తెలియాలి, నాకు బైబిల్ నేర్చుకోవాలి, నాకు జ్ఞాన సంబంధంగా వేరే వాళ్ళు అడిగే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ టూ, యేసుక్రీస్తుని గురించి, ఆయన సమాధి మరణ
పునరుద్ధానం గురించి నేను ఎరుగుదును, నాకు తెలుసు, నేను నేర్చుకుంటున్నా, వింటున్నాను, కానీ నేను రక్షణ పొందలేదు. రక్షణ గురించి ఇప్పుడు ఇంకా నేను ఆలోచన చేయట్లేదు, నాకు మనసు రావట్లేదు, లేకపోతే నాకు ఇంకా దీనికి ఇప్పుడే తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలని ఇంకా అనిపించట్లేదు అనుకుంటే ఇది మీకు అనవసరం, అంతే కదా. నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు, అదే ఇంకా బాప్తిసం తీసుకోవాలని అనుకోవట్లేదు, ఆయన రక్షణలోనికి నేను ఇంకా పూర్తిగా రావాలి అని అని నేను అనుకోవటం లేదు అని అనుకున్నప్పుడు ఆయన మరణిస్తే ఏంటి, సమాధి చేయబడితే ఏంటి, పునరుద్ధరణ లేస్తే ఏంటి, ఉపయోగం ఉంది? యేసు మరణ సమాధి పునరుద్ధానాలని నమ్మితే అందులోనికి ఆయన మరణంలోనికి పాలు పొందాలని అనుకోకుండా ఆయన గురించి తెలుసుకున్న ఉపయోగం లేదు. తెలుసుకో ఇది మీకు అనవసరం విషయం. ఇది దానివల్ల ఉపయోగం, ఇది దీనివల్ల సబ్జెక్ట్ వల్ల ఉపయోగం లేదు. అది ఎవరికి ఉపయోగం? సో ఆయన నమ్ముతున్నాము, ప్లస్ ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఇది మనకు తెలియాలి, ఇది మనం ఎరగాలి అనేది ఈ రోజు మనం నేర్చుకోవద్దు. సో అంటే సబ్జెక్ట్ క్లియర్ అనుకుంటున్నాను. సో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో చెప్పాను, ఏది అర్థం కావాలో చెప్పాను, ఏది అనవసరమో చెప్పాను. చెప్తూ దీన్ని ఇంకా ఇప్పుడు వాక్య భాగంలోనికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎక్కడుంది దీని గురించి అని అన్నప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చూస్తే గనక మత్తయి సువార్త 12వ అధ్యాయము 40 అక్కడ ఏముందంటే 39 చూద్దాం. వ్యభిచారులను చెడ్డతరం వారు సూచక్రియలను అడుగుతున్నారు, ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 40 వచనం, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండును అలాగా మనిషి కుమారుడును 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఇదే అంతే. ఇక్కడ నేను 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాను అని డైరెక్ట్ చెప్పకుండా యోనాను గురించిన విషయం చెప్తూ ఒక సూచక్రియ ఇదే, అంటే మరణ సమాధి పునరుత్థానాలతో కూడుకున్న ఈ సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ ఉండదు. ఏ సూచక్రియ అంటే యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నాడో అలాగనే మనుష్య కుమారుడు కూడా అని చెప్పాడు. అంటే ఈయనక మరణ సమాధి పునరుద్ధానాలని యోనాతోటి పోల్చడం జరిగింది. యోనాను గురించి తెలియజేస్తూ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో యేసు ప్రభు వారు వాడిన పదజాలం ఏంటంటే 3 రోజులు అనకుండా 3 రాత్రింబవళ్ళు అనే పదం వాడాడు. అంటే ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే దీనికి 3 days and 3 nights అని ఉంటుంది. ఇంగ్లీష్లో మరీ అబ్సల్యూట్ టర్మ్స్లో వాడడం జరుగుతుంది. 3 days and 3 nights అంటే డేస్ 3 రావాలి, నైట్స్ 3 రావాలి అనేటువంటి ఒక విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే ఎలా జరుగుతుంది? యేసుక్రీస్తు వారు శుక్రవారం అయితే గనక మధ్యలో ఒక సాటర్డే వస్తుంది, సండే ఎర్లీ మార్నింగ్ ఆయన లేచారు. అప్పుడు 3 days and 3 nights రాదు కదా. అంటే శుక్రవారం డే ఆయన మరణిస్తే డే, శుక్రవారం డే, శనివారం డే, ఆదివారం తెల్లవారుజామున లేచారు, ఆయన డే రాలేదు. అంటే 2 days వస్తున్నాయి, శుక్రవారం నైట్, శనివారం నైట్, సండే నైట్. అంటే మనకి ఎక్కడ ఒక డే షార్టేజ్ వస్తుంది, సెట్ అవ్వట్లేదు. సో ఇలాగా 3+3లో కొన్ని షార్టేజ్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈయనను ఫ్రైడే అనుకుంటే ఇది సెట్ అవ్వట్లేదు.
ఇది ఎలాగవుతుంది మీరు చూపించండి అనేటువంటి వాదనను తెరకెక్కించారు, అడిగే ప్రయత్నం చేశారు. సో ఇది మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైనటువంటి అంశం మనకి ఈరోజు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా వినండి, సమయం తక్కువ ఉంది. కొన్ని నోట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత మీరు ఆలోచించేయండి. మరి ఇంకా డీటెయిల్‌గా కావాలనుకున్నప్పుడు మరొక రోజు మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అంటే మెసేజ్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఎలాగో. దాన్ని మీరు ఇంకా లోతుగా స్టడీ చేయండి. రైట్? ఇప్పుడు యోనా దగ్గరికెళ్దాం. యోనాతో పోల్చాడు కదా ఆయన. ఈ యోనా 3 రాత్రింబవళ్ళు ఉన్నాడా? అక్కడికెళ్ళిపోదాం. అక్కడికెళ్ళిపోయిన తర్వాత ఆహ్, ఆహ్, ఆయన ఉన్నాడా లేదా ఆలోచించుకొని మనం వచ్చే ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం చివరి భాగం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ తెలుగులో ఏం రాయబడింది యోనా గ్రంథంలో? యోనా 3 దినములు మత్స్యం కడుపులో ఉన్నాడు. ఇక్కడ ఏముంటది 3 దినములు అంటే అర్థం ఏంటి? 3 డేస్. మరి యేసుప్రభువు ఏం చెప్పారు? 3 డేస్ 3 నైట్స్ అని చెప్పారు. అదేంటి ఎలా ఉంటుంది తేడాగా? అంటే యేసుప్రభువు వారు వక్రీకరించారా? అయితే యోనా గ్రంథంలో డిఫరెంట్ ఉందా అని మనం ఆలోచించాలి. ఇలా ఆలోచించడానికి ముందు యోనా గ్రంథాన్ని గురించి మనం ఇంగ్లీష్‌లో ఒక జస్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. యోనా ఇంగ్లీష్‌లో ఏముంది? అంటే నేను మీరు ఏదైనా తీసుకోవచ్చు. కింగ్ జేమ్స్ వెర్షన్ గాని ఏదైనా తీసుకోవచ్చు. నేను న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ తీసుకుంటున్నాను. మొదటి అధ్యాయము 17వ వచనం కదా! అది చూస్తున్నాను. Now the Lord had prepared a great fish to swallow Jonah, and Jonah was in the belly of the fish 3 days and 3 nights. ఇంగ్లీష్‌లో ఏముంది? ఇంగ్లీష్‌లో చూస్తే మీకు ఇది కనిపిస్తుంది. 3 days 3 days and 3 nights అని ఇంగ్లీష్‌లో ఉంటుంది. రైటా? సో ఇంగ్లీష్‌లో 3 days 3 nights ఉంది. తెలుగులో దాన్ని మన వాళ్ళు కూడా 3 days 3 nights అని ట్రాన్స్‌లేట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీషు అది చూస్తే జోనా కూడా 3 days and 3 nights వాడారు. యేసుప్రభువు వారు కూడా 3 days and 3 nights అనే పదాన్ని వాడడం జరిగింది. సో అంటే బైబిల్ పరంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మత్తయి సువార్తలో ఉన్నటువంటి 3 days 3 nights అనే భాషా పరిజ్ఞానానికి యోనా గ్రంథంలో ఉన్నటువంటి 3 days 3 nights అనేటువంటి దానికి ఇందులో వ్యత్యాసం ఏమి లేదు. 2 ఒకటే. ఇకపోతే 3 days and 3 nights అనే దాన్ని మత్తయి గారు ఎందుకు స్పెసిఫిక్ రాశాడు? ఇలాంటి ఈ పదజాలం ఈ పోలిక వేరే గ్రంథాలలో మనకు కనిపించదు. మార్కు, లూకా, యోహానులో కనిపించదు. ఇక్కడ ఇలాగ ఎందుకు ఉందంటే మత్తయి సువార్తను మీరు గమనిస్తే గనక యూదులకు బాగా అవసరమైన దాన్ని రాయడం జరుగుతుంది. ఎందుకంటే మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం అంతా చూస్తే కనుక అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాడు. అబ్రహాం ఇస్సాకును, ఇస్సాకు యాకోబును, యాకోబు యోధాను ఇలా చెప్పుకుని పోతాడు. అంటే అర్థం ఏంటంటే ఈ వంశావళి ఎలా వచ్చినాయి, ఎక్కడ ఎలా జరిగింది అంటే యూదులను టార్గెట్ చేస్తూ వారికి అర్థమయ్యేటువంటి భాషా పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ మత్తయి సువార్తను టార్గెట్ చేయడం జరిగింది. మత్తయి సువార్తను రచించడం జరిగింది. మీకు అర్థమవుతుంది కదా? అంటే ఈ భాషను ఎందుకు వాడాడంటే యూదులను ఉద్దేశించి వాడేటువంటి భాష వాళ్ళకి అర్థం అవడం కోసం ఇది వారి భాష అంటే వారి యొక్క వాడుక భాషలో రాయబడింది. కాబట్టి ఈ మత్తయి సువార్తలో మత్తయి గ్రంథకర్త దీన్ని 3 రాత్రులు 3 పగళ్ళు 3 days and 3 nights పదం వాడడం జరిగింది. ఇది ఇక్కడే వాడబడిందా అంటే పాత నిబంధన గ్రంథంలో ఇంకా ఎక్కడైనా వాడిందంటే ఎస్, పాత నిబంధన గ్రంథంలో సాధారణంగా వాడబడేటువంటి పదజాలం ఇది. మీరు చూస్తే కనుక మీరు ఎక్కడైనా చూడొచ్చు. మీకు ఉదాహరణగా ఆదికాండము 7వ అధ్యాయము మొత్తం అంటే ఎక్కడ చూసినా మొత్తం మీరు తర్వాత చూడండి అంటున్నాం కదా, ఇదే ఇలాగ అంటే ఒకసారి వాడబడిందా ఇంకెక్కడైనా వాడబడిందా చెప్పడానికి మీకు చూపిస్తున్నాయి. ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి, మీరు సెర్చ్ చేసుకోవచ్చు.
ఇంక అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే ఇది 2-3 గంటలు పడుతుంది. సో సింపుల్గా హాఫ్ అన్ అవర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో 7వ అధ్యాయము ఆదికాండం 7వ అధ్యాయము 4వ వచనంలో మీరు చూస్తే 7:4 ఎందుకనగా ఇంకనూ 7 దినములు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి 40 పగళ్ళును 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపిస్తానన్నాడు. ఈ నోవా జల ప్రళయంలో ఈ వరద గురించి మాట్లాడుతూ 7:4లో 7:12 కూడా చూడండి 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. కురిపిస్తాను దేవుడు అన్నాడు. దేవుడు భాష కూడా యూదులకి ఆయన భాష కూడా అదే వాడుతున్నాడు. అంటే ఏన్షియంట్ జ్యూస్ లాంగ్వేజ్ లో అంటే భాషలో మాట్లాడుతున్నప్పుడు 40 రాత్రులు 40 పగలు అనే పదం వాళ్ళు వాడుతుంటారు. మనం అలా వాడతామా? మనం వాడం. మన భాష మన వాడుక భాష వేరు. నేను 2 రోజుల్లో వస్తాను అంటే అర్థం ఏమంటాం? అంతేనా? నేను 2 పగళ్ళు 2 రాత్రుల తర్వాత వస్తాను అంటామా? అనం. ఎవరైనా అలా మాట్లాడితే మనం ఎగాదిగా చూస్తాం. మనం అలా వాడం. నేను అక్కడ 3 రోజులు ఉన్నాను అని చెప్తాం. అంతే. మనం జనరల్‌గా డేస్ అనే పదం వాడతాం. 3 రోజులు ఉన్నాను అని చెప్తాం. అంతేగాని అక్కడ నేను 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాను అని మనం వాడం. కానీ యోధులు వాడేటువంటి భాషా పరిజ్ఞానంలో అది మనకు కనిపిస్తా ఉంటది. రైటా? సో ఇక్కడ దీన్ని ఇంకా మత్తయి సువార్త 4:2లో కూడా మీరు చూడొచ్చు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 4:2లో కూడా 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అంటాడు. 4:2 మత్తయి 4:2లో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అనే పదం వాడింది. అంటే మత్తయి గారు పురాతన భాషలో యూద పరిభాష వాడుక భాషలో ఇట్లా బ్రేక్ చేసి మాట్లాడడం వారి యొక్క ఆనవాయితీ. ఇది మీకు అర్థం సరిపోతుంది. లీవ్ ఇట్. ఓకేనా? సో ఆ పరిజ్ఞానంలో వాడారు. అలా అని చెప్పేసి 40 రాత్రి పగలు కలుపుకుని తీసుకో అవసరం లేదు. రోజులో ఏదో భాగం వస్తే ఆ డే వచ్చినట్టే అని లెక్క చెప్తున్నాడా? నో. అలా లెక్క చెప్పే ఉద్దేశం కాదు. 40 రాత్రులు పగలు అన్నారంటే బ్రేక్ చేశారంటే రాత్రి రావాలి, పగలు రావాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాత్రి అంటే 12 గంటలు, పగలు అంటే 12 గంటలు అనే ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడా? నో. అలాంటి లెక్క లేదు. ఇప్పుడు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు అంటే 72 గంటలు వస్తుందా? నో. ఆ లెక్క కాదు. అలా ఎప్పుడు బైబిల్లో మాట్లాడట్లేదు. సెకన్లు, నిమిషాలు, గంటలు లెక్కలేసుకుని చూసుకోండి అనే ఉద్దేశం కాదు. పగల్లో ఓ భాగం వస్తే అది పగల కింద కన్సిడర్ చేస్తారు. రాత్రిలో ఒక భాగం వస్తే అది రాత్రి కింద కన్సిడర్ చేస్తారు. అంతే. దానికి ప్రత్యేకంగా మన నిమిషాలు, సెకండ్లతో చూడాల్సిన అవసరం లేదు. అలా చూసిన వాళ్ళు తేలిపోయారు. ఆ లెక్కలు మనకు ఇప్పుడు చెప్పే ఉద్దేశం లేదు. ఆ లెక్కలు మనం చూడట్లేదు. రైటా? సో కంప్లీట్ నైట్, కంప్లీట్ డే కాదు. అంటే 12 అవర్స్ నైట్, 12 అవర్స్ డే అనే ఉద్దేశం బైబిల్ కాదు. బైబిల్ అలా చెప్పట్లేదు. అలాంటి క్లాక్ లేదు అప్పుడు. అవునా? ఎందుకంటే నిమిషాలు, సెకండ్లు చెప్పే క్లాక్లే లేవు. సో ఆ ఉద్దేశంతో బైబిల్ రాయబడలేదు. అలా చెప్పాలని ఆయన ఉద్దేశం కూడా లేదు. రైటా? సో దీన్ని ఇక్కడతో ఆపేస్తున్నాం. సో అది భాషా శైలి గురించి చెప్పేశాను, అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? పగలంటే పగల్లో ఏదో పార్ట్ రావాలి. నైట్ అంటే ఏదో రాత్రిలో ఒక పార్ట్ వస్తే అది డే, నైట్ కింద కన్సిడర్ చేస్తాం. రైట్. ఇప్పుడు మీకు ఒక భాష చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం గ్రిగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఇంగ్లీష్ గ్రిగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. ఈ క్యాలెండర్ ప్రకారం లెక్క ఎలా ఉంటుంది? లెక్క ఎలా చెప్తాము అంటే అర్ధరాత్రి 12 దాటిన సెకండ్ పడిందంటే ఆ డే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రైడే ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? 11 గంటల నైట్ 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల వరకు ఈ ఫ్రైడే ఉన్నట్టు. అర్ధరాత్రి 12 కొట్టింది అనుకోండి, గడియారంలో 12 మోగింది అనుకోండి, అర్థం ఏంటి? సాటర్డే స్టార్ట్ అయిపోయింది. యాజ్ పర్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం మనం మాట్లాడతాం. అయితే అగైన్ యూద క్యాలెండర్ ప్రకారం, జ్యూస్ క్యాలెండర్ ప్రకారం అలా కాదు. జ్యూస్ క్యాలెండర్ ప్రకారము సూర్యాస్తమయము, సూర్యోదయం కలిపి డే కింద స్టార్ట్ చేస్తారు. అంటే డేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సూర్యాస్తమయం దగ్గర నుంచి, సాయంకాలం దగ్గర నుంచి
సూర్యోదయం అయ్యే వరకు, కంప్లీట్ అయ్యే వరకు ఆ డేగా క్యాల్కులేట్ చేస్తారు. అది ఎలా చెప్పొచ్చు? ఆది కాండంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం అంతా మీరు స్టడీ చేస్తే అర్థమైపోతుంది. అస్తమయం ఉదయం కలగగా మొదటి దినమాయను, అస్తమయం ఉదయం కలగా రెండో దినమాయను, అస్తమయం ఉదయం కలగా మూడో దినమాయను. ఇదే లెక్క బైబిల్ అంతట్లోనూ ఉండే లెక్క. అంటే ఏ లెక్క మనం తీసుకోవాలి? ఏ లెక్క తీసుకోవాలంటే అస్తమయం ఉదయం కలగగా అని లెక్క తీసుకోవాలి. అస్తమయం ఉదయం లెక్క అనే లెక్క ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అస్తమయం అనేది సాయంకాలం 6 గంటల నుంచి ప్రారంభించబడితే అది మన్నాడు ఉదయం 6 గంటల వరకు వెళుతున్నప్పుడు అది హాఫ్ డే నైట్ కింద ప్రారంభం. ఆ నెక్స్ట్ రోజు 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఆ డే కింద లెక్క. అంటే మన లెక్క ఏంటి? నైట్ అంటే ముందు రోజు హాఫ్ నైట్, తర్వాత రోజు హాఫ్ నైట్ కలిపి ఒక ఫుల్ నైట్ వస్తుంది. డే అంతా ఫుల్గా ఉంటుంది. కానీ ఆ యూదుల లెక్క ప్రకారం ఎలా వస్తుందంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 6 గంటల వరకు నైట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అంతా డే ఉంటుంది. అంటే ఫుల్ నైట్, ఫుల్ డే కలిపి ఒక రోజు. మీకు అర్థం ఆలోచించండి దయతో. ఎందుకంటే ఇది జనరల్‌గా ఉండేదే ఇది మరొక విధంగా చూపించి చెప్తే తప్ప అంత తొందరగా అర్థం కాదు. బట్ నార్మల్‌గా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సో యూదుల యొక్క డే ఎలా స్టార్ట్ అవుతుంది? సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఉండే రోజుని నైట్ అంటారు. ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ సూర్యోదయం అయిపోయే వరకు ఉండే దాన్ని 6 గంటలు, ఆ 12 గంటలని డే అంటారు. మీకు అర్థమవుతుంది కదా! నైట్ 12 అవర్స్, నెక్స్ట్ డే 12 అవర్స్ కలిపితే ఒక డే కింద కాలిక్యులేట్ చేస్తారు. ఇది యూద క్యాలెండర్ ప్రకారం. రైట్? ఇంతవరకు నొటేషన్, యూదులకు నొటేషన్ చెప్పాను. యూదుల క్యాలెండర్ చెప్పాను. యూదుల గురించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏంటి ఆ విషయం అంటే యేసుక్రీస్తు మరణించింది ఏ రోజు? శుక్రవారం కదా! గుడ్ ఫ్రైడే అంటున్నాం కదా! ఇది బైబిల్‌లో ఎక్కడుంది? లేదు, ఎక్కడ లేదు. బైబిల్‌లో ఎక్కడ శుక్రవారం లేదు. బైబిల్‌లో ఎక్కడ బుధవారం లేదు. బైబిల్‌లో ఎక్కడ కూడా గురువారం కూడా లేదు. బుధవారం లేదు, గురువారం లేదు, శుక్రవారం లేదు. మరి శుక్రవారం ఎలా వచ్చింది? మనవాళ్ళు శుక్రవారం ఎలా తీసుకొచ్చారు అని అంటే మార్కు సువార్త అండ్ బైబిల్‌లో ఏముందంటే ఆదివారము అని ఉంది. అది చూద్దామా? మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9లో మనకి అక్కడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిపోదాం. సో రైట్, ఒక్క నిమిషము. అక్కడ ఏముందంటే 16:9లో ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి అని ఉంది కదా, ఇక్కడ వాడబడింది. అంటే బైబిల్లో ఆదివారాన్ని ఆదివారం అని తెలుగులో బైబిల్లో కనిపిస్తుంది. రైటా? ఇప్పుడు మీకు ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం. 16:9 మార్కు సువార్త 16వ అధ్యాయము. మీకు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి, అదర్వైజ్ ఓకే. ఇంగ్లీష్లో ఉంది, చూద్దాం. వెన్ హి రోజ్ ఎర్లీ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఇంగ్లీష్లో కూడా ఏముంటుందంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, సండే అని ఉండదు. తెలుగు బైబిల్లో ఆదివారం ఉంది కాబట్టి దాన్ని వెనక్కి వెళ్ళిపోతూ, సో 3 రోజులు అన్నారు కాబట్టి ఆదివారము ముందుది శనివారం, అంతకు ముందుది ఫ్రైడే కాబట్టి ఫ్రైడే అని లెక్క చెప్పారు. బైబిల్లో మరి ఈ వారాల పేర్లు ఇలా లేవు. ఇది సండే అంటే అదేంటి? ఆదివారం, సండే, సూర్యుడి రోజు అని అర్థం. బైబిల్లో సూర్యుడు దినం ఎందుకు ఉంటుంది? హిందీలో రవివార్ అంటారు. రవివార్ అని ఉంటుంది. రవి అస్తమించింది అంటే సూర్యుడు. అంటే ఇది రోమన్ క్యాలెండర్ ప్రకారం, అంటే రోమన్లు ఇచ్చినటువంటి దినాలకు ఇచ్చిన పేర్లు. రోమన్ ప్రభుత్వంలో సూర్యుని దేవుడిగా, దేవతగా, చంద్రుడిని ఇలాగ ప్రకృతినే దేవుడిగా కొలిచి వారి పేర్లు పెట్టేసుకున్నారు. గ్రహాలకి, డేస్కి, అన్నిటికీ కూడా వాళ్ళు రకరకాల పేర్లు ఇచ్చేశారు.
బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏమంటది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉంటది. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే అర్థం ఏంటి? మనం అనుకుంటున్నట్టే సండే అని అర్థం. రైట్? ప్రెజెంట్ ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే అర్థం ఏంటి? సండే. ఆ! ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే వీక్ అంటే ఎన్ని రోజులు? 7 రోజులు కదా! 5, 2 7 రోజులు. వారానికి 7 రోజులని కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. దేవుడు పెట్టిన లెక్క ప్రకారం 7 రోజులు మనకు తెలుసు కదా! అవునా? అంటే 6 రోజులు పని చేసి 7 రోజున విశ్రమించెను. 7 రోజు విశ్రాంతి దినము అని చెప్పడం జరిగింది. అంటే సెవెంత్ డే ఈజ్ ఎ రెస్ట్ డే. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. రైటా? అంటే ఫస్ట్ డేకి ముందు వచ్చిన దినం ఏంటి? ఫస్ట్ డేకి సండే కదా! సండేకి ముందు వచ్చిన దినం ఏంటి? విశ్రాంతి దినం. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డేకి ముందు వచ్చిందని విశ్రాంతి దినం అయితే, ఆ విశ్రాంతి దినాన్ని ఆ విశ్రాంతి దినాన్ని బైబిల్ ఏమంటుందంటే అంటే ఆ విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినానికి ముందు దినము శుక్రవారం మన వాళ్ళు అనుకున్నారు. శనివారము, ఆ ముందు దినము శుక్రవారం. కాబట్టి శుక్రవారం చనిపోయారని మన వాళ్ళు లెక్కగట్టి దాన్ని అలా కొంచెం అజ్యూమ్ చేసుకుని మనం ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, శుక్రవారం ఆయన చనిపోయాడు కదా! మనం అనుకున్న లెక్క ప్రకారం శుక్రవారం చనిపోయాడు కదా! శుక్రవారం చనిపోతే ఈ లెక్క మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. శుక్రవారం మనకు అంటే ఇవన్నీ మీకు చూపించడం ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పి చూపించే అవసరం లేదు. శుక్రవారం ఎప్పుడు చనిపోయాడైనా మీరు యేసుప్రభు వారు తన అప్పగింపని రాత్రి అని ఉంటది కదా! అంటే అప్పగింపని రాత్రి అప్పగింపబడ్డాడు. మర్నాడు తెల్లారింది. సో, రమారమి సుమారు మీరు చూస్తే గనక మీకు ఎక్కడ 3 గంటలు అనేది మీకు చూపిస్తాను. మత్తయి సువార్తలో మీకు అది చూపించిన తర్వాత మనం వెళ్దాం. రైటా? చూద్దాం. జాగ్రత్త చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటలకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఇంచుమించు 3 గంటలప్పుడు 3 గంటలు ఒకరోజు 3 గంటలు అంటే అర్థం ఏంటది? 3 గంటలంటే పగలే కదా! స్టిల్ పగలు 6 అవ్వలేదు. అంటే మనం యోధా క్యాలెండర్ ప్రకారం ఆలోచిస్తున్నాం. అంటే 3 గంటలకు అంటే పగలు. రైట్? 3 గంటలకు ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు దేవా దేవా నన్ను చేయి విడిచిన అర్థము. అక్కడ నిలిచిన వారిలో ఇది జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? టైం మెన్షన్ జరిగింది. అంటే 3 గంటలకు ఆయన చనిపోయాడు. అయిపోయింది. 3 గంటలకు ఆయన మరణించాడు. వెంటనే టక మన ఆయన సమాధి నుంచి శిలువ నుంచి చికెన్ తీశారు, సమాధి చేశారు. ఆయన అరమత యేసేపు దాంట్లో పెట్టేసి సమాధిలో నుండి బయటకు పెట్టేసిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే మరణాడు విశ్రాంతి దినం వచ్చేస్తుంది కాబట్టి ఏ పని చేయకూడదు కాబట్టి విశ్రాంతి దినం ప్రారంభం కాకముందే ఈయన సమాధిలో పెట్టేస్తారు. అదంతా కూడా మీరు 62 వచనం 27, 62 మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినము ప్రధాన యాజకులు పరిచయులు పిలాతు వద్దకు కూడి వచ్చి ఇది విశ్రాంతి దినానికి ముందు రోజే అంటే సిద్ధపరచు దినానికి తర్వాత విశ్రాంతి దినం వచ్చేస్తుంది కాబట్టి విశ్రాంతి దినానికి పూర్వదినం సిద్ధపరచు దినం కాబట్టి అంటే సిద్ధపరచు దినానికి కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే 3 గంటలకు చనిపోవడం, తొందరగా ఆయన్ని శిలువ మీద నుంచి కిందకి దించేయడం, ఆయన్ని సమాధి చేయడం ఎంత జరిగిపోయింది 3 గంటలకు. అంటే అప్పుడు ఒక రోజు వచ్చింది. తర్వాత ఏం ప్రారంభమవుతుంది? ఆ డే ఫుల్గా తీసుకుంటే మధ్యలో సాటర్డే అనుకుంటే ఫుల్గా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఒక డే ఒక నైట్ వస్తుంది. సాటర్డే అయిపోయింది. అంటే సాటర్డే మన లెక్క ప్రకారం సాటర్డే అంతా ఎప్పుడైపోద్ది? ఆ రోజు అంతా అయిపోతుంది. అయిపోతే అప్పుడు ఆదివారం ఎలా వస్తుంది? రాత్రి అంతా ఉన్నాడు. ఆదివారం రాత్రి అంతా ఉన్నాడు. అంటే సాటర్డే డే అండ్ నైట్, ఆదివారం ఒక నైట్, ఫ్రైడే ఒక నైట్. రాత్రులు 3 వస్తున్నాయి.
శనివారం ఒక పగలు వస్తుంది, శుక్రవారం ఒక పగలు వస్తుంది, ఆదివారం పగలు రావట్లేదు. అంటే 2 పగళ్ళు వస్తున్నాయి, 3 రాత్రులు వస్తున్నాయి తప్ప ఒక పగలు రావట్లేదు. ఎందుకంటే ఈయన ఎప్పుడు లేచాడు ఆయన? ఈయన తెల్లవారకుండగానే ఆయన లేచినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన తెల్లవారకుండగానే ఆయన లేచిపోయాడు. అంటే ఇంకా తెల్లవారలేదు, ఇంకా చీకటి పడి ఉండగానే ఇంకా తెల్లవారకుండగానే ఆయన లేచినట్టుగా మనకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఒక పగలు మిస్ అవుతుంది. ఎక్కడ పోయింది ఆ పగలు అని ఆలోచిస్తే మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం చూస్తే కనుక విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, అందులో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఈ విశ్రాంతి దినము అని ఉంది కదా, 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం విశ్రాంతి దినం అని ఉంది కదా. ఈ విశ్రాంతి దినము అనే దగ్గర చూస్తే అక్కడ ఇంగ్లీష్ లో ఐఎస్వి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్ ఐఎస్సి చూస్తే కనుక అక్కడ ప్లోరల్ కనిపిస్తుంది. ఏ ప్లోరల్ అంటే సబ్బాత్స్ అని ఉంటుంది. సబ్బాత్స్ అని ఉంటుంది. అంటే అక్కడ ఒకటి కాదు విశ్రాంతి దినము, ఒకటి కంటే ఎక్కువ అనేది కనిపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ విశ్రాంతి దినం ఎలా వచ్చినాయి అంటే, పోయి ఇంగ్లీష్లో ఉంది, పోనీ గ్రీక్ భాషలో ఏముందంటే అక్కడ గ్రీకులోకి వెళ్ళి చూస్తే కూడా సెబటాన్ అని ఉంటుంది. గ్రీకులో సెబటాన్ అంటే ప్లోరల్, సెబటో అంటే సింగులర్. గ్రీకులో ఏముంటుందంటే సెబటాన్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే సెబటాన్ అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి దినములు అని అర్థం. విశ్రాంతి దినములు గడిచిన తర్వాత అని ఉంటుంది. విశ్రాంతి దినం గడిచిపోవడం ఏంటి అంటే, ఒకటి కాదు విశ్రాంతి దినం, 2 వచ్చినాయా? ఎందుకు 2 వచ్చి ఆస్కారం ఉంటుందా? ఉంటుంది. ఎందుకు 2 వచ్చే అవకాశం ఎందుకు ఉంటుంది అంటే, 2 విశ్రాంతి దినాలు ఎలా వస్తాయి అని అంటే గనక, ఇక్కడ సిద్ధపరచు దినము అని ఉంది కదా, యూదులకి పండుగలు ఉన్నాయి. అందులో వచ్చిన దినం ఏంటంటే సిద్ధపరచు దినము, పస్కా పండుగ. సిద్ధపరచు దినం అంటే పస్కా పండుగ, పాస్ ఓవర్. తర్వాత పులిన రొట్టెల పండుగ ప్రారంభమయ్యే దినం. అంటే పులిన రొట్టెల పండుగలో మొదటి రోజు విశ్రాంతి దినం. అంటే పండుగలో వచ్చే విశ్రాంతి దినాన్ని మహావిశ్రాంతి దినం అంటారు. ఐ రిపీట్, పండుగలో వచ్చే విశ్రాంతి దినాన్ని మహావిశ్రాంతి దినం అంటారు. తర్వాత వచ్చే విశ్రాంతి దినం రెగ్యులర్ విశ్రాంతి దినం. అంటే ఆ వారంలో వచ్చేటువంటి విశ్రాంతి దినాలు వేరే ఉన్నాయి. 7వ రోజు వచ్చే దినం రెగ్యులర్ సబ్బాత్, రెగ్యులర్గా వచ్చే విశ్రాంతి దినము. పండగల్లో వచ్చే విశ్రాంతి దినము మహావిశ్రాంతి దినం. అదే విషయాన్ని యోహాను గ్రంథం 19:14 చూద్దాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 31. యోహాను సువార్త 19:31 చూద్దాం ఒకసారి. అక్కడ ఏముందో 19:31లో ఏముందంటే చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆ దినము సిద్ధపరిచే దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము. ఇక్కడ ఏమన్నాడు? పండుగ తర్వాత వచ్చిన దినము ఏంటి? అక్కడ ఆ దినము సిద్ధపరిచే దినము అంటే సిద్ధపరచు పాస్ ఓవర్, పస్కా పండుగ. మరుసటి దినము విశ్రాంతి దినం. ఆ పండగ తర్వాత పండుగలో వచ్చే విశ్రాంతి దినాన్ని ఏమంటారు? మహావిశ్రాంతి దినం అంటారు. అవునా? సో హై డే అంటూ ఉంటుంది ఇంగ్లీష్లో. హై డే అంటే పండుగ తర్వాత వచ్చే దినం మహావిశ్రాంతి దినం వచ్చింది. మహావిశ్రాంతి పోయిన తర్వాత రెగ్యులర్ విశ్రాంతి దినం వచ్చింది. అంటే 2 విశ్రాంతి దినాలు వచ్చాయి అక్కడ. అంటే ఆయన అప్పగింపని రాత్రి, అర్థమవుతుందిగా? అంటే ఆ రోజు ఆయన సిలువబడి మరణించిన రోజు పస్కా పండుగ దినము. పస్కా పండుగ దాటిపోయిన తర్వాత వచ్చేది మహావిశ్రాంతి దినము. మహావిశ్రాంతి దినం దాటిపోయిన తర్వాత వచ్చేది రెగ్యులర్గా వచ్చే విశ్రాంతి దినము. అంటే 7వ రోజు వచ్చే విశ్రాంతి దినము. 7వ రోజు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వచ్చింది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. అంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, గమనించండి, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ముందు రెగ్యులర్ విశ్రాంతి దినము, దానికి ముందు మహావిశ్రాంతి దినము, దానికి ముందు
పస్కా పండుగ. ఐ రిపీట్ అగైన్, ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించండి. పస్కా పండుగ, తర్వాత మహావిశ్రాంతి దినము, ఆ తర్వాత రెగ్యులర్ విశ్రాంతి దినము, ఆ తర్వాత ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ వచ్చింది. ఇలా లెక్కేసుకుంటే అప్పుడు మనకేమొస్తున్నాయి? అప్పుడు మనకేమొస్తున్నాయి అంటే, ఇప్పుడు పగలొచ్చేస్తుంది చూడండి ఇప్పుడు. ఆయన చనిపోయింది ఆయన చనిపోయింది పగలు చనిపోయాడు. తర్వాత మహావిశ్రాంతి దినం ప్రారంభించబడింది. ఆ తరువాత రెగ్యులర్ విశ్రాంతి దినం వచ్చింది. అంటే మహావిశ్రాంతి దినము, రెగ్యులర్ విశ్రాంతి దినానికిలో ఎన్నొచ్చేస్తాయి? 2 పగళ్ళు, 2 రాత్రులు వచ్చేస్తున్నాయి. 2+2 అయిపోతున్నాయి అక్కడ. ఓకేనా? అంటే మహావిశ్రాంతి దినానికి, విశ్రాంతి దినానికి కలుపుకుంటే నైట్ డే 2 వచ్చేసినాయి. ఇక తర్వాత ఏం మిగిలింది? తెల్లవారకుండా లేసేసాడు. అంటే అక్కడ నైట్ వచ్చింది. మహావిశ్రాంతి దినం ముందు రోజు చనిపోయాడు. అంటే పగలొచ్చేసింది. ఇప్పుడు సరిపోయిందా? ముందు రోజు పగలు, ఆఖరి రోజు రాత్రి, మధ్యలో 2+2 4. అంటే 3 పగళ్ళు, 3 రాత్రి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఆయన ఏ రోజు చనిపోయి ఉండొచ్చు అంటే గురువారమే అవకాశం ఉంటుంది. శుక్రవారం సెట్ అవ్వట్లేదు. శుక్రవారం అనుకోని మన గుడ్ ఫ్రైడే కదా అంటే తప్పైపోతుందా? నో. ఇప్పుడు గుడ్ ఫ్రైడే చేయాలా వద్దా ముందే చెప్పేసాను మీకు, డిస్క్లైమర్. ఆయన ఏ రోజు చనిపోయాడు, ఏ రోజు చనిపోలేదు, నాకు ఖచ్చితంగా తెలియాలి, దానికి తెలిస్తేనే పరలోకం వెళ్తానా అని కాదు. అంటే యేసుప్రభువు చెప్పినటువంటి లెక్క ప్రకారము బైబిల్లో శుక్రవారం లేదు, బుధవారం లేదు, వారం పేర్లు మనం పెట్టుకున్నాం అలాగా. కానీ మనకు ఆ శుక్రవారము, గురువారం రోజు పక్కన పెట్టేస్తే మనం ఏం చేసుకోవాలంటే, ఆయన చనిపోయింది పస్కా పండుగ రోజున, అంటే 14 రోజు. పస్కా పండుగ రోజు చనిపోయాడు ఆయన, 14 రోజు. 14 రోజు తర్వాత వచ్చే దినం విశ్రాంతి దినము. ఆ తర్వాత 15, ఆ తర్వాత వచ్చి 16 రోజు మామూలు విశ్రాంతి దినం. ఆయన లేచింది 17 రోజు లేచాడు. ఈ పండుగలో వచ్చే దినాలను గుర్తుపెట్టుకుంటే మీకు సులభంగా అర్థమవుతుంది. సో అలా లెక్కేస్తే గనక యేసు ప్రభు వారు చెప్పినటువంటి 12:42లో చెప్పినటువంటి 3 పగళ్ళు, 3 రాత్రులని అలాగ కుదురుతుంది. అంటే ఇప్పుడు గుడ్ ఫ్రైడే అందామా, గుడ్ థర్స్‌డే అందామా? బిబ్లికల్‌గా మాడితే గుడ్ ఫ్రైడే కాదు, గుడ్ థర్స్‌డే అవుతుంది. బట్ ఓకే, దట్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాన్ని పట్టుకెళ్ళి అందరి దగ్గర పట్టుకెళ్ళి గుడ్ ఫ్రైడే అంటున్నారా మీరు? గుడ్ ఫ్రైడే కాదు, రాంగ్. గుడ్ థర్స్‌డే చేయాలి. మీరు చేసినంత తప్పు. తొడలు కట్టి మీసాలు మెలేయాలా? అది అవసరం, అంతే అవసరం. గుడ్ ఫ్రైడే చేస్తే తప్ప ఏం కాదు. సో యేసు మరణం, సమాధి, పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవడానికి మనకి గుడ్ ఫ్రైడే అవసరం లేదు. ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటాం. అవునా? ఆ వర్షం చూపిస్తాను చూడండి. ప్రతి వారం మనం జ్ఞాపకం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము చూడండి, అక్కడ ఏముంటది? 26 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని ఏమన్నాడు అక్కడ? 25 ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి దీన్ని చేయడం చెప్పాను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరిని? యేసు ప్రభువుని. ఏమిని? ఆయన మరణాన్ని. ఎప్పుడు మరణించాడు అనడానికి సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా? దానికి గుడ్ ఫ్రైడే కావాలా? గుడ్ థర్స్‌డే కావాలా? నిజానికి వారం అసలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటామండి. ఆయన బైబిల్ చదువుతున్నామంటే, సువార్తలు ధ్యానిస్తున్నామంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి గుడ్ ఫ్రైడే రావాల్సిన అవసరం లేదు. ఆయన మరణ, సమాధి, పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవడానికి మనకి స్పెషల్ డే అవసరం లేదు. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఆయన గురించి మనం నేర్చుకోవచ్చు. ఆయన రొట్టెలో పాలు పొందిన ప్రతిసారి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక పండుగ అవసరం లేదు, శుక్రవారం అవసరం లేదు, ఆదివారం అవసరం లేదు. వాక్యం నీలో, నీ హృదయంలో ఉంటే ఆయన ఎప్పుడూ గుర్తు వస్తాడు. ఇది ఎందుకు ఈ పాఠం చెప్పానంటే, యోనా ఎలా అయితే 3 రాత్రి పగలు చేప కడుపులో ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రి పగలు ఉంటానన్న యేసు మాటలు ఎంత కరెక్టో మీకు చూపించడం కోసం, హేతు అడిగే ఎవరికైనా ఉంటే వారికి సమాధానం చెప్పడం బైబిల్లో ఎలా ఉందో చెప్పడం కోసం మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేశాను.
ఎక్కడ పొరబడిందంటే విశ్రాంతి దినం ఒకటే అనుకున్నారు, కాదు 2 విశ్రాంతి దినాలు వచ్చినాయి కాబట్టి ఆ 2 విశ్రాంతి దినాలు మహా విశ్రాంతి దినము, విశ్రాంతి దినము అని మీకు అర్థమైతే తర్వాత మీరు స్టడీ చేస్తే అప్పుడు ఈ లెక్క సరిపోతుంది. యేసు ప్రభు అన్నమాట 3 పగళ్ళు 3 రాత్రులు అనేది భాష కరెక్ట్గా సరిపోతుంది అనే సంగతి మీకు తెలియాలని, మీకు అర్థం కావాలని చెప్పే ప్రయత్నం తప్ప మరో విధంగా మీరు దాని గురించి వరి అవసరం లేదు. కాబట్టి ఈ వాక్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి, ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి స్టడీ చేయండి. మీకు క్లూ ఇచ్చాను, వచనాలు రాసుకున్నారు, రాసుకోండి, ఆలోచించేయండి. ఆల్రెడీ గూగుల్ మరి లైవ్లో వెళ్తుంది, రికార్డెడ్ ఉంటుంది, ఇంకోసారి కూడా వినండి. అప్పుడు మీకు అర్థం కాకపోతే అప్పుడు చెప్పండి, మరొకసారి డీటెయిల్గా స్క్రీన్ షేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఇంకోసారి స్టడీ చేయండి, మరొకసారి మాట్లాడుకుందాం. ఇంకా అర్థం కావాలి, అర్థమైంది అనుకున్నా అర్థం కాదు, మరొకసారి ఆలోచించేద్దాం. ఓకేనా? మరి ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, మహోన్నతుల వందనాలు ఆయన, నీ యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి చర్చించే ఉద్దేశంలో 3 రాత్రి భాగంలో సమాధిలో ఉన్నారా అన్నదాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ప్రభా, మా కోసం మరణించావు, సమాధి చేపట్టావు, పునరుద్ధరణ లేసావు, మా విశ్వాసానికి మూలం ఆధారం కలుగజేస్తావు, దేవుని కుమారుగా రుజువు చేయబడ్డావు. అది చాలు మాకు, అది మాకు అర్థమవుతుంది. దాని మీద మేము విశ్వసిస్తున్నాం, దానికోసం మేము బ్రతుకుతున్నాం. మేము చనిపోయినా మేము బ్రతికించబడతామనేది హోప్, ఆశ, నిరీక్షణ కలిగి మేము ఉన్నాం. ఆ విశ్వాసంగా అది మేము నెరవేరాలని కోరుతున్నాం. అలాంటి విశ్వాసంతో, నిరీక్షణతో మేము బ్రతుకుతున్నాం. అలాంటి విశ్వాసంలో చలించబడకుండా నిలబడ్డ కృపను మాకు చూపండి. నీ మరణ సమాధి పునరుద్ధానమైన సువార్తను అనేకులు ప్రకటించే కృపను భారాన్ని మాకు కలిగజేయండి. నిన్న మాట మాలో ఫలం విషయం ప్రభుని యేసుక్రీస్తు కొంత నామంలో అడుగు వేడుకొంచు ఈ విషయాన్ని సమర్పించుకుంటూ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. వాళ్ళరా, మీకేమైనా సందేహాలు ఉంటే, అర్థం కాని పరిస్థితులు ఉంటే అడగండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో దాన్ని కంటిన్యూ చేద్దాం రిఫరెన్స్ ఎవిడెన్స్ తో. ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో వాటిని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిదండి. మరి విస్తారంగా మాట్లాడుకోవడానికి కూడా తర్వాత మాట్లాడదాం అని చెప్పి అన్నగారు అన్నారు. ఇవాళ అలాంటిది ఏదైనా చూస్తుంటే మాట్లాడటం అడుగుతుంది. సెలవు తీసుకుందాం. అంశంతో మళ్ళా తిరిగి తీసుకుందాం. పక్కన అంశాన్ని వివరించిన సహోదరులు గణేష్ అన్న గారికి గూగుల్ కాన్ఫరెన్స్ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాల నుంచి 2 మాసాలు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. అలాగే వచ్చిన వాళ్ళ మీకు వందనాలు తెలియజేసుకుంటూ సమాధానం చేసుకోండి. పిల్లలను, కుటుంబాలను కేవలం తన కోసం జీవింప చేయండి. అదే అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. వందనాలన్నా. వందనాలు. దేవునికి స్తోత్రములు, అందరికి వందనాలు. వాక్యం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు. దేవునికి స్తోత్రములు, అందరికి వందనములు. వందనాలండి. దేవుని స్తోత్రం. వాక్యం చేసిన అన్నగారికి వందనాలు.